తమపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని, తాను అక్రమ మైనింగ్ అసలు చేయనే లేదని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తనని జైలుకి పంపించారని, తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని మాజీ మంత్రి కాకాణి అన్నారు. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అక్రమ మైనింగ్ కేసులో మీరు వెళ్ళిన తర్వాత ఈ చాలా ఆంక్షల మీద మీరు బయటకు రావాల్సి వచ్చింది బెయిల్ మీద. సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి పరిస్థితి? షరతుని అంగీకరించి ఈరోజు ఇక్కడే నెల్లూరు జిల్లాకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉండకూడదన్నందువల్ల ఈరోజు ఇక్కడ గుంటూరులో ఉండడం జరిగింది. సార్, అక్రమ మైనింగ్ అనేది జరిగిందా జరగలేదా? అక్రమ మైనింగ్ జరగలేదు అని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. దాంతోపాటు మొన్ననే జగన్ సార్ కూడా ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. నెల్లూరులో మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓలు అధికారులు అందరూ మాత్రం ఇక్కడ అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పి నివేదికలు కూడా, విజిలెన్స్ నివేదికలు కూడా పొందుపరచడం జరిగింది. కేవలం కక్ష సాధింపులో భాగంగా కక్ష సాధింపులో భాగంగా ఇక్కడ అక్రమ మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో పెనలైజ్డ్ ఉంటుంది తప్ప అక్రమ మైనింగ్కి సాధారణంగా జైలు శిక్ష ఉండదు, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ప్రకారం కూడా. అందుకనే దానిలో ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ జోడించి ఏ విధంగానైనా సరే అరెస్ట్ చేయాలి, జైలుకి పంపాలనేటువంటి లక్ష్యంతో అనేక రకాలైనటువంటి అదనపు సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డితో కలిసి చేశారనేటువంటి ఆరోపణలకి శ్రీకాంత్ రెడ్డి గారు మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పడం జరిగింది. నా దగ్గర బలవంతంగా సంతకం పెట్టించారు, నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందే సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ తప్ప వాస్తవాలు కావు. న్యాయస్థానంలో నా మీద ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రతి కేసులో కూడా రేపు న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన తర్వాత ఎవరైతే అక్రమంగా నా మీద కేసు పెట్టారో ఒక్కడిని కూడా విడిచిపెట్టేది ఉండదు. జైలుకి వెళ్ళిన తర్వాత పట్టుదల పెరిగిందే తప్ప జోష్ ఎక్కడా తగ్గలేదు, తగ్గేటువంటి ప్రసక్తి కూడా లేదు. ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప జైల్లోకి వచ్చాము అంటే దాదాపుగా ఒక 5 నెలలు రీఛార్జ్ అయ్యి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా మా ఆత్మస్థైర్యం దెబ్బతం లేదు. ఆరోగ్యంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, మునుపటి కన్నా ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. కెమెరా పర్సన్ అంజిత్తో కలిసి హసీనా, టీవీ9 విజయవాడ.